ఈ 2025 మార్చి 14వ తేదీ శుక్రవారం రోజు పాల్గొన శుద్ధ పౌర్ణమి. మనము హోలీ పండుగ చేసుకుంటాము. ఈ రోజున లక్ష్మీదేవి జన్మించినట్లుగా మనకు పురాణాలు తెలియజేస్తూ ఉన్నాయి. పూజ్య గురువులు చాగంటి కోటేశ్వరరావు గారు లక్ష్మీ అమ్మవారి జయంతి సందర్భంగా పలు ప్రవచనాలలో పాల్గొన పౌర్ణమి రోజున లక్ష్మీ జయంతి అని చెప్పడం జరిగింది. ఈ రోజున ప్రతి ఒక్కరూ లక్ష్మీ అనుగ్రహం కొరకు శ్రీ సూక్తంతో అభిషేకము, కనకధారా స్తోత్రము, లక్ష్మీ అష్టోత్తరము ఈ విధంగా చేయగలిగినటువంటి వారు చక్కగా చేసుకోండి. అమ్మవారికి ఇష్టమైనటువంటి సుగంధము వెదజల్లేటువంటి పుష్పాలతో అర్చన చేసుకోండి. పాయసము మొదలైనటువంటి నైవేద్యాలు సమర్పించండి. ఇక అందరూ ఖచ్చితంగా చేయాల్సినటువంటి ఒక మంచి సూచన మీకు తెలియజేస్తున్నాను. 1000 పున్నములు చూసినటువంటి ఒక బ్రాహ్మణ ముత్తైదువ ఎవరైనా మీకు దొరికితే కనుక ఆమె వయసు 83 సంవత్సరాలు నిండి ఉండాలి. అలాంటి వారు 1000 పున్నములను చూసినటువంటి వారు అనమాట. సహస్ర చంద్ర దర్శనం చేసుకున్నటువంటి వారు. అలాంటి ముత్తైదువను ఈ రోజున చక్కగా పూజించండి. కాళ్ళు గడిగి పసుపు రాసి ఆవిడకు వాయన తాంబూలములు ఇచ్చి మంచి చీర ఆమెకు సమర్పించి తలలో పువ్వులు పెట్టి పూలమాల వేసి ఆమెకు సువాసిని పూజను చేసుకోండి. సువాసిని అర్చన ప్రీత అని లక్ష్మీదేవికి నామము. సువాసిని పూజిస్తే లక్ష్మీదేవి తనను పూజించినట్లుగా భావిస్తుంది. చక్కగా ఈ విధంగా ఆచరించి లక్ష్మీ అనుగ్రహానికి పాత్రులవ్వండి. లక్ష్మీ జయంతి అయినటువంటి మార్చి 14వ తేదీ రోజున హిందూ ధర్మచక్రం ఆధ్వర్యంలో 108 సార్లు శ్రీ సూక్త పారాయణము, 108 సార్లు శ్రీ సూక్తం చేత అమ్మవారికి అభిషేకము, లక్ష్మీదేవికి చతుషష్ఠి ఉపచార విధానంగా పూజ, శ్రీ సూక్తంతో కమలములతో అమ్మవారికి మూలమంత్రపూర్వకంగా శ్రీ సూక్త హోమము మేము ఈ మార్చి 14వ తేదీన నిర్వహిస్తూ ఉన్నాము. ఈ పూజా కార్యక్రమాలలో మీరు పాల్గొనాలి అనుకుంటే కనుక స్క్రీన్ మీద కనిపించేటువంటి నంబర్కి మీరు కాల్ చేసినా సరే, వాట్సాప్లో మెసేజ్ చేసినా సరే మీ గోత్రనామాలతో ఇప్పుడు చెప్పినటువంటి లక్ష్మీ జయంతి రోజున లక్ష్మీ యాగాన్ని మేము మీ గోత్రనామాల చేత నిర్వహిస్తాము. ఆ ప్రసాదాన్ని కూడా మీకు అందజేస్తాము. వివరాలకు సంప్రదించండి.